హాయ్ ఫ్రెండ్స్, మీరేం చేస్తున్నారు? నేనైతే మామిడికాయ పప్పు చేస్తున్నాను ఫ్రెండ్స్. మనకి ఒకప్పుడైతే ఓన్లీ వేసవికాలంలోనే దొరికాయి, కానీ ఇప్పుడు ఈ పునాస మామిడి వచ్చిన తర్వాత హైబ్రిడ్ మనకి 360 రోజులు కూడా అందుబాటులో ఉంటున్నాయి ఫ్రెండ్స్. అయితే మామూలుగా నేను అంటే మన పెద్దవాళ్ళు పప్పు ఉడికిన తర్వాత వేయాలి పులుపు ఏదైనా సరే, లేదంటే ఉడకదంటారు కదా, పప్పు బిగుసుకుపోద్ది. అదైతే నిజమే ఫ్రెండ్స్, నాకు కూడా చాలాసార్లు ఎక్స్పీరియన్స్ అయింది వంట చేసే కొత్తలో. అయితే మా కోడలు కుక్కర్లో అయితే ఉడికిపోద్ది అత్తమ్మ, మొత్తం కలిపి పెట్టచ్చు అంది. అది నాకైతే నమ్మబుద్ధి కాలేదు, ట్రై చేద్దామని చెప్పి ఫస్ట్ టైం పెట్టాను ఫ్రెండ్స్. నిజంగానే మేగళ్ళ అయిపోయింది. అంటే అది ఎలా, నాకు అయితే ఆ డౌట్ అయితే ఉండిపోయింది. ఆ లాజిక్ ఏంటనేది మీకు తెలిస్తే ఎందుకు ఏంటని నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకు అదొక పెద్ద డౌట్, విడిగా ఎందుకు ఉడకదు, కుక్కర్లో ఎందుకు ఉడికిందని. మరి చూసారు కదా, పప్పు అయితే ఎమ్మిగా అద్దరిపోయింది, కరెక్ట్గా పులుపు సరిపోయి. నేనైతే ఆమ్లెట్తో కుమ్మి పడేస్తాను.